నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శ్రావణి తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలోని స్వర్ణదుర్గ ఆశ్రమం వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన పాము స్వామివారిని చుట్టుకొని పడగ విప్పి బుసలు కొట్టింది. ఉదయం నుంచి స్వామివారిని చుట్టుకొని సర్పం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు అక్కడకు భారీగా తరలివచ్చారు. స్వామివారే స్వయంగా వచ్చి భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారని నమ్ముతున్నారు. ఏటా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో నిత్యాన్నదానం, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆదివారం మార్గశీర ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు భక్తులు. అనంతరం టెంపుల్లోకి ప్రవేశించిన పాము స్వామివారిని చుట్టుకొని దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అనంతపల్లి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఈ అనంతపల్లి గ్రామంలో స్వర్ణదుర్గాశ్రమంలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపారాధన చేసి మాలకు వెళుతుండగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ పాము వచ్చి ఇక సర్పమిప్పి అలాగే ఆడుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. దగ్గరికి వెళ్తే బుసలు కొడుతుంది. ఏదో అమ్మవారు ఇక నాగేంద్ర స్వామి ఇక వచ్చారని చెప్పేసి భక్తులందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. అంటే ఎన్ని గంటలకు వచ్చింది సార్ ఇది? ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అలాగే ఉంది. మీరు ఎన్ని గంటలు చేశారండి? నేను 8 గంటలకు నేను చూశాను. 8 గంటల నుంచి ఇక అలాగే నేను నైవేద్యం పెట్టేంత వరకు కూడా అది అలాగే ఆడుతూ ఉంది.